నమస్తే అండి. ఈరోజు చేపల పులుసు తయారీ విధానం చూద్దాము. దానికి కావాల్సిన పదార్థములు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని, కావాల్సినవిగా కట్ చేసుకొని పెట్టుకొని, ఒక ప్యాన్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నానండి. తీసుకొని పక్కన పెట్టేసుకొని చేపల ఏదైతే చేద్దామనుకుంటున్నారో దీన్ని ఆ చేపల కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుంటాము. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి నేను. 4 పీసెస్ ఆఫ్ ఫిష్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను, స్ప్లిట్ చేసుకుంటున్నాను. కొంచెం అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుంటాము. వీటితో పాటు మనము ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాము. అవి కొంచెం వేయించుకున్న తర్వాత దీనికి సరిపడినంత లైక్ 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాము. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి చేపల పులుసు. నేనైతే స్టార్టింగ్లోనే వేస్తాను ఆనియన్స్ రోస్ట్ చేసేటప్పుడు. మనకి టేస్ట్కి తగినట్టుగా పసుపు, నేను ఇక్కడ 1 స్పూన్ 3/4 స్పూన్ ఆఫ్ పసుపు యూస్ చేస్తున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యూస్ చేస్తున్నానండి. ఒకసారి కలుపుకొని మనము దీనికోసము ఒక పెద్ద టమాటాని ప్యూరీ వేసుకున్నాము. ఆ ప్యూరీని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అది ఒకసారి బాగా మంచిగా కలిపి మూత పెట్టేసేసి ఒక ఉడకనివ్వండి. ఒక 5 నుంచి 7. మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. తర్వాత మనము దీనికి ఎంతైతే చింతపండు కావాలో నేను ఇక్కడ 4 పీసెస్ యూజ్ చేస్తున్నాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి దానికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయల ఆ సైజు 2 నిమ్మకాయలంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను. అలా ఎప్పుడైతే మనకి బబుల్స్ వస్తున్నాయో తెరులుతుందో అలా తెరిలేటప్పుడు ఇది కొరమేలు చేపండి. 4 పీసెస్ చాలా ఫ్రెష్ పీసెస్. 4 పీసెస్ ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి పులుసుని స్పూన్తో వాటి మీద స్ప్రెడ్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూసి మనం ఇక్కడ ఎప్పుడు కూడా చేపల పులుసు హైలో పెట్టి వండకూడదండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వండుకుంటున్నాను. ఇది జంబో బర్నర్ కాబట్టి కొంచెం సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెడుతున్నాను. అది బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసేయండి. ఇది కూడా మీడియంలో కొంచెం లైక్ మీడియం కాకుండా కొంచెం మీడియంకి హైకి మిడిల్లో మనము బర్నర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఏదైతే మనము ధనియాలు ఇవన్నీ రోస్ట్ చేసుకున్నామో వాటి పౌడర్ని మళ్ళీ ఇలాగ చేపల పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మంచిగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్పూన్తో కలపకూడదు. సో అందుకోసం మళ్ళీ క్లాత్ తీసుకొని ఇలాగా బౌల్ని రొటేట్ చేసుకుంటాను. తిప్పేటప్పుడు జాగ్రత్త అండి, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తిప్పుకొని సెంటర్లో పెట్టుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోండి. మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూసుకొని ఎలా ఉంటుంది ఒకసారి అప్పుడప్పుడు కదిలించుకొని తిప్పుకుంటూ ఉంటే మనకి ఫిష్ అనేది అన్ని పక్కల చాలా మంచిగా అవుతుంది.
సో ఒక 10 మినిట్స్ దింపుతామనగా మనము ఫిష్ మసాలా వేసుకొని కావాల్సినంత మోస్ట్లీ 1 స్పూన్ ఫిష్ మసాలా వేసుకొని అండ్ దీన్ని కొద్దిగా కదుపుకొని ఒక 5 మినిట్స్ దింపుతామనగా వెంటనే మనము కొత్తిమీర ఆకులు వేసేసుకొని మూత పెట్టుకోండి. ఒకసారి తిప్పి మూత పెట్టండి. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత మనకి గుమగుమలాడే చేపల కూర రెడీ.